నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత డిఎస్సి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సవిత 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడి. గత ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శ. టిట్కో ఇళ్ల అవకతవకలపై దర్యాప్తుకు ఆదేశం. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి నారాయణ. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అన్యాయం. టిట్కో ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేదన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపాలి. 0 అవర్లో అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి. ఉత్సాహంగా సాగుతున్న వివిఐటి బాలోత్సవం. చిన్నారుల ప్రదర్శనలతో ప్రాంగణమంతా పండుగ సందడి. మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై సంతకం చేశారని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో యువత 5 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎంతో ఖర్చు చేసి శిక్షణ తీసుకుని అప్పులు పాలయ్యారని, ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం అసమర్థతేనని మంత్రి ధ్వజమెత్తారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుందని భరోసా ఇచ్చారు. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సర్కిల్లో డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సంపాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ కోలా భాస్కర్, డైరెక్టర్ మల్లికార్జున, కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి ఎస్ రత్నం పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు. ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే రోజు నా తొలి సంతకం కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్ కే పెట్టాను. నిజంగా ఆ రోజు నాకు చాలా గర్వంగా ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకొని మన లోకేష్ బాబు గారు ముందే కేబినెట్ మేము ప్రమాణ స్వీకారం చేశాం. చేసి వచ్చిన తర్వాత మన యువగలం అధినేత, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే ఫస్ట్ మెగా డిఎస్సి ఇవ్వాలి, పిల్లలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా అందులో భాగంగా ఇది కూడా మనం చేయాలని కంకణం కట్టుకొని మెగా డిఎస్సి మేము ఇచ్చాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి తుగ్లక్ పనులతో టిట్కో ఇళ్ల లబ్దిదారులు, కాంట్రాక్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లబ్దిదారుల ఎంపిక, బ్యాంకులకు డీడీల చెల్లింపులో జరిగిన అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో టిట్కో ఇళ్లపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి నారాయణ ప్రసంగించారు. గత ప్రభుత్వం లబ్దిదారులు చెల్లించాల్సిన వాటాలో గందరగోళం చేసి అస్తవ్యస్తంగా మార్చేసిందన్నారు. ఒక కక్ష సాధింపుతో పేదల నిరుపేదలకి ఎందుకు ఇట్టాటి ఇళ్ళని ఉన్న ఇళ్లలో 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రం ఉంచారు. కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేశాట, అవి కూడా కంప్లీట్ చేయాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం 77,000 ఇళ్లని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది 57,000 మాత్రమే. 57,000 ఇళ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా 1,10,000 ఇళ్లు చేశారు. ఇప్పుడు ఆ సభ్యులందరూ చెప్పారు రోడ్డు లేదు, డ్రైన్ లేదు, ఎస్టీపీ లేదని. 1,10,000 నామకే వాసి. అవి కూడా ఏంటంటే మన ప్రభుత్వంలో 75% కంప్లీట్ చేసి 90% కంప్లీట్ చేసి 85% కంప్లీట్ చేసిన ఆ 1,10,000 మాత్రం కంప్లీట్ చేశాడు. మిగతా అన్ని వదిలేశారు. ఈ విధంగా
ఒక కక్ష సాధింపుతో, ఇది కేవలం కక్ష సాధింపు. ఎందుకంటే పేదలు నిరుపేదలకి చక్కటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇల్లు కట్టలేదండి. వీధి కుక్కల సమస్యపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాసనసభ దృష్టికి ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకువెళ్లారు. 0 అవర్లో ఆమె మాట్లాడారు. వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల రోడ్లపై తిరిగేందుకు ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. అనేక మంది చిన్నారులు వీధి కుక్కల దాడిలో మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తగు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చీకటి పడితే తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్లలేని పరిస్థితి అధ్యక్ష. వీధికి 15 నుంచి 20 కుక్కల దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు. అధ్యక్ష, వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈ రోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష. అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు, సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష. కాబట్టి ఇటు స్థానిక ప్రజలు, మున్సిపల్ కార్పొరేషన్ వారు, అదేవిధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వాములుగా అయ్యి ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇది నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష, యావత్ రాష్ట్రంలో కూడా, అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జటిలమైంది అధ్యక్ష. కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయము యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అధ్యక్ష. 5 ఏళ్లలో టిడ్కో ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు చాలా నష్టం జరిగిందని జీవీ ఆరోపించారు. ఏడాదికి 5 లక్షలు ఇళ్లు ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదని అన్నారు. టిడ్కో ఇళ్లపై అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ విషయంపై ఆంజనేయులు కీలక విషయాలు తెలిపారు. బిల్లులు కట్టమని ఆ విధంగా చాలా నష్టపోయారు. అలాగే టిడ్కో ఇళ్ల కోసం 17 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది. కానీ గాలికి వదిలేస్తారు కన్స్ట్రక్షన్. పేదవాడికి ఇల్లు దక్కలేదు. టిడ్కో ఏమో 17 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. మరోపక్క పేదవాడికి నోటీసులు ఇచ్చి నెల డబ్బులు కట్టమన్నారు. పేదవాళ్లు డిపాజిట్లు కట్టారు. పేదవాడి కట్టిన డిపాజిట్లు తిరిగి చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక పక్క ఇల్లు ఇవ్వలేదు, మరోపక్క ఇచ్చిన డిపాజిట్లు కూడా తిరిగి చెల్లించలేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లకి లాటరీ వేసి న్యాయబద్ధంగా ఎవరికి లాటరీ వస్తే వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. కానీ 90 సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు 90% ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకి రంగులు వేసుకొని ఆ 10% ఖర్చు పెట్టి సోకొకటిది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసి లాటరీ పద్ధతి ఇవ్వలేదు అధ్యక్ష. మోసం చేసి ఇష్టారాజ్యంగా సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఇల్లు పేదవాళ్ళని పక్కకు వదిలేసి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు 16వ వర్ధంతిని కళాశాల అధ్యాపకులు నగరంలో నిర్వహించారు. ఏసీ కాలేజ్ సర్కిల్లోని ఎంజే మాణిక్యరావు విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎయిడెడ్ కళాశాలల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి మాణిక్యరావు అని లక్ష్మణరావు కొనియాడారు. జీవో నంబర్ 47 ప్రకారం ఉద్యోగాలు పోగొట్టుకున్న ఎయిడెడ్ అధ్యాపకులకు వెంటనే కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాక్టా అధ్యక్షులు మోహన్ రావు, ఇజ్రా, రామిరెడ్డి, సదాశివరెడ్డి, మార్తా, మృదుల, అనిత, శాలిని, నిర్మల, భాగ్యలత పాల్గొన్నారు. ఎయిడెడ్ కళాశాలలు విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషి కోసం గుర్తించి ఎయిడెడ్ వ్యవస్థని బలోపేతం చేయాలని ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మాణిక్యరావు వర్ధంతి సందర్భంగా ఈరోజు కళాశాల అధ్యాపకులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ప్రధానమైన ఆశయం ప్రభుత్వ విద్యారంగం పటిష్టంగా ఉండాలని మాణిక్యరావు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తారు. ప్రపంచ తెలుగు బాలల పండుగ వివిఐటి బాలోత్సవ్ 2024 వేడుకల్లో చిన్నారులు 2వ రోజైన శనివారం కూడా సందడి చేశారు. పద్యపఠనం, ఏకపాత్రాభినయం, శాస్త్రీయ, జానపద నృత్యాలతో వివిఐటి కళాశాల పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. 2 తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు తెలుగు భాష, సంస్కృతిపై మమకారాన్ని చాటి చెప్పారు. 3 రోజుల బాలోత్సవ్ వేడుక శుక్రవారం ప్రారంభం కాగా
శనివారం ఉత్సాహంగా సాగింది. పెదకాకాని మండలం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో కొనసాగుతున్న ఈ వేడుకకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రాంగణం కలకల్లాడింది. 230 పాఠశాలల నుండి 2500 మంది పోటీలో పాల్గొన్నారు. జానపద నృత్యాలు, నాటికలు, సంగీతం తదితర అంశాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 250 జానపద నృత్యాలు సందడిగా సాగాయి. 31 నాటికలు సమాజం పట్ల వారికున్న దృక్పథాన్ని చాటాయి. సమాజానికి హితవు పలికేలా సాగుతూ ఆకట్టుకున్నాయి. కథ, కవిత, లేఖ రచనలు, వక్తృత్వ పోటీలు వారిలోని సృజనాత్మకతను వెలికితీశాయి. బాలల అనుభవాలు, ఆలోచనలు నేటి సమాజానికి ఉపయోగపడేలా న్యాయ నిర్ణేతలు ప్రత్యేక సూచనలు చేశారు. వాద్య సంగీత పోటీలు ఆకట్టుకున్నాయి. గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి రాష్ట్రంలోని యువతను దారుణంగా మోసం చేసిందని మంత్రి సవిత నిప్పులు చెరిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాబులు వస్తాయని నమ్మి యువత ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. అందుకే 16,347 పోస్టులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం బీసీలకు 39,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో డీఎస్సీ కోచింగ్ సెంటర్లను ప్రారంభించి 5,720 మందికి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. డీఎస్సీ కోచింగ్ తీసుకునే ప్రతి విద్యార్థికి 2 నెలలకు 4,500 స్టైఫండ్ కూడా ఇస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చేయటం లేదని, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూసి పోలీసులు అరెస్టులు చేస్తున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా మహిళలపై అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించారో ఆ నమ్మకాన్ని, ఆ మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారనే తెలియజేయాలి. ఏదైతే ఎన్నికల సమయంలో నా తొలి సంతకం డిఎస్సీ అన్నారో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. 16,345 పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా పెడుతున్నాము. అదేవిధంగా విద్యార్థులకు స్టే ఫండ్ కింద ప్రతి నెల అంటే 60 డేస్ మనం కోచింగ్ ఇస్తున్నాం. అంటే 2 నెలలు ఇస్తున్నాం. 2 నెలలకు గాను ప్రతి నెలకు 1,500 స్టే ఫండ్ అంటే 3,000, మెటీరియల్ కోసం 1,000 రూపాయలు, ప్రతి విద్యార్థికి 4,000 రూపాయలు కూడా అందజేస్తున్నాం. మీరు పరిపాలన మీద ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారు. వాళ్ళంతా పోండి కక్ష సాధించారు. మేము ఏది అక్రమ కేసులు పెట్టలేదు. అది మీకు కూడా మీ ఇంట్లో సోదరులకి, మీ ఇంట్లో మహిళల మీద కూడా పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందో బాధ అనుభవించాం. మేము ఎవరైతే పార్టీలకు అతీతంగా మహిళలు ఎవరైతే ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో వాళ్ళందరికీ తగిన శిక్ష పడుతుందని కూడా తెలియదు. పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీ 0 అవర్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రస్తావించారు. పంచరామాల్లో ఒకటైన అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంను అన్ని విధాలా అభివృద్ది చేయడంతో పాటు టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని కోరారు. అలాగే పలు గ్రామాల్లో నీటి సమస్య ఉందని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పరిష్కరించాలన్నారు. అసలైన అమరావతి టెంపుల్ టౌన్ మా నియోజకవర్గం పెదకూరపాటులో ఉందండి. అటువంటి అమరావతిలో ఎంతో మహిమ కలిగిన అమరలింగేశ్వర స్వామి ఉన్నారు. కృష్ణానది ఉత్తరవాహినిగా పేరొందిన కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంది. దాన్ని మొన్నే మన నాయకుడు చెప్పారు టూరిజం పరంగా డెవలప్ చేయమని. మున్సిపల్ శాఖ వారికి, టూరిజం వారికి ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కృష్ణానది ఒడ్డునే ఉన్న మా నియోజకవర్గం దాదాపు 40 గ్రామాలు కృష్ణానది ఒడ్డునే ఉంటాయండి మా నియోజకవర్గంలో. కానీ తాగునీరు సమస్య ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ తాగునీరు సమస్య, సాగునీరు సమస్య తీర్చాలని, అట్లానే మా నియోజకవర్గంలో ఇసుక లారీలు ఎక్కువగా తిరిగి రోడ్లన్నీ పాడైన పరిస్థితులు ఉన్నాయి. రోడ్ల డెవలప్మెంట్ కూడా నిధులు శాంక్షన్ చేయాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి.
అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో స్టూడెంట్స్ కు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారని విజయశ్రీ ఝాన్సీ లక్ష్మి తెలిపారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మాయలో పడి స్టూడెంట్స్ పుస్తక పఠనంకు దూరమవుతున్నారని, పేరెంట్స్ తగు జాగ్రత్తలు తీసుకుని బుక్ రీడింగ్ పై ఆసక్తిని పెంపొందించాలో చూడాలని సూచించారు. వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. చదువరి యొక్క టైం వృధా చేయకుండా గ్రంథాలయంలో ఉన్న మన వ్యవస్థ వాళ్ళకి సమాచారాన్ని అందించాలన్న ఉద్దేశంగానే ఆయన ఒక లైబ్రరీ సైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైబ్రరీ సైన్స్ ద్వారానే ఈరోజు గ్రంథాలయాలలో ఉద్యోగులు, అలాగే ఈ ఒక గ్రంథాలయ సంస్థలో ఒక భాగమైనారు. కాబట్టి ఈ గ్రంథాలయాలని అందరూ ఎక్కువగా పిల్లలు, ముఖ్యంగా పెద్దవారు, అదేవిధంగా మన గ్రంథాలయాలకు వస్తున్న పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఎన్నో మన గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఆ పుస్తకాలని చదివి చాలామంది ఉద్యోగులు సంపాదించుకుంటున్నారు. ఈ గ్రంథాలయాలలో చాలా వరకు కానీ మన పుస్తకాలు చదివి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న ఉద్యోగులు చాలామంది ఉన్నారు. డెవలప్ ట్రీస్ ఐటీ సొల్యూషన్ ఉద్యోగులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ఎన్ఎస్యుఐ నిలిచింది. ఐటీ ఉద్యోగాల పేరుతో సుమారు 650 మంది నుంచి 1,00,000 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసిన డెవలప్ ట్రీస్ ఐటీ సొల్యూషన్స్ యాజమాన్యం బోర్డు తిప్పేసిందని ఉద్యోగులతో పాటు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు తత్సారం చేస్తున్నారని విమర్శించారు. తమకు న్యాయం చేసి కట్టిన డబ్బులను తిరిగి ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ యొక్క 650 మంది ఏ విధంగా అయితే లక్షలాది రూపాయలు కోల్పోయి రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి, వాళ్ళని తక్షణమే ఆదుకొని న్యాయం జరిగేంత వరకు కూడా మీరు వాళ్ళ పక్షాన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ లిమిట్స్లో ఉన్నటువంటి అరండల్పేట్ పిఎస్కి కూడా చర్యలు ఇచ్చి వాళ్ళని కూడా అతి త్వరగా ఈ యొక్క ఏదైతే ఉద్యోగస్తులు కోల్పోయినటువంటి లక్షలాది రూపాయలు వాళ్ళ యొక్క ఉద్యోగాలు పిఎఫ్ని కూడా ఆ పిఎఫ్ రూపంలో, ఆ పిఎఫ్ ఏమవుతుందంటే ఈ కంపెనీలో ఉన్నటువంటి పిఎఫ్ వీళ్ళు ఎత్తేయకపోతే వేరే కంపెనీలో ఉద్యోగం చేయడానికి కుదరదు. అలాంటిది ఆ పిఎఫ్ని కూడా ఈ కంపెనీలో నుంచి ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు. డీసీసీ కార్యాలయంలో కొత్తగా నియమితులైన 7 నియోజకవర్గాల సమన్వయకర్తలతో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మండలాలు, గ్రామాల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జ్లను నియమించారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, శ్రీపతి ప్రకాశం, బిల్లా సునీల్, రాచకొండ జాన్బాబు, సలీం, గాదే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్తు గురించి, పార్టీ ఏ రకంగా నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ముందుకు వెళ్ళాలి, ఎలా తీసుకెళ్లాలనే దాని మీదట మరి ఆ నాయకులతో ఒక కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, గుంటూరుకు సంబంధించిన ఇన్ఛార్జి గారు శ్రీపతి ప్రకాశం గారు, అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎక్స్ఎమ్మెల్యే గారు అయినటువంటి మస్తాన్ వలి గారు, అలాగే క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్దలు లింగశెట్టేశ్వర గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 7 అసెంబ్లీ కోఆర్డినేటర్లు నియోజకవర్గంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, మండలాధ్యక్షుల్ని, అలాగే గ్రామ అధ్యక్షుల్ని, అలాగే టౌన్లు ఉన్నట్టయితే టౌన్ అధ్యక్షుల్ని, టౌన్ ప్రెసిడెంట్లని, వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవటం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళని నియమించమని చెప్పని జిల్లా పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా వారికి దశ దిశ నిర్దేశిస్తూ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి, ఏ విధంగా మరి ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మండలాల్లోనైతేనేమి మరి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి నగరంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులను కూడా నియమించి రేపు జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో కానీ
మండల ఎలక్షన్స్లో కానీ పంచాయతీల్లో కానీ అదేవిధంగా మరి నగరం అయినటువంటి ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి ఎంతో కొంత మాకు పర్సంటేజ్ వస్తుందని చెప్పిన ఉద్దేశం మీద మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మీద కావాల్సినటువంటి భారం పెట్టడం జరిగింది. కట్రపాడు హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం గుంటూరులో జరిగింది. గార్డెన్స్లోని అన్నమయ్య గ్రంథాలయ సమావేశ మందిరంలో 1962 నుంచి కాట్రపాడు పోలశెట్టి సోమసుందరం జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. అందరూ ఒకరినొకరు పలకరించుకుని గత అనుభవాలను నెమరవేసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సుమారు 100 మందికి పైగా తమ సహచరులు వచ్చారని వాడపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. మేం చదువుకోవడానికి కారణమైన స్కూల్ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నల్లూరి రామారావు, నల్లపనేని సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము చదువుకొని 60 సంవత్సరాలైంది. ఒక షష్ఠి పూర్తిగా ఆ స్కూల్కి మనం ఏం చేయాలి అనే దాని మీద మా బ్యాచ్ వాళ్ళం ఇక్కడ ఒక 100 మందిని కలిసి ఒక సమావేశం, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మేమందరం కలిసి ఇంకా 1-2 మీటింగ్లు వేసుకొని ఏం కాంక్రీట్ ఒక డిపిఆర్ పక్కా ప్లాన్ తయారు చేసుకొని ఆ స్కూల్కి ఏం చేయాలని అక్కడ కాట్రపాడులో వెళ్ళి ఒక రోజంతా గడపాలని మేము నిశ్చయించుకున్నాం. ఆ స్కూల్ లేకపోతే మాలో చాలామంది చదువుకునే వాళ్ళం కాదు, ఏదో వ్యవసాయం చేసుకునే, అది అంతా పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. అందువల్ల మేము చాలా రుణపడి ఉన్నాం ఆ పోలిశెట్టి సోమసుందరం వాళ్ళ ఫ్యామిలీకి. మేము వాళ్ళ కృతజ్ఞతగా మేము సైతం ఏదైనా చేయాలి అనే సంకల్పంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గుంటూరు క్లబ్ కన్వెన్షన్లో మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరి నారాయణ నారెట్కో 12వ ప్రాపర్టీ షో బ్రోచర్ను రిలీజ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం అధ్వానంగా మార్చిందని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. గుంటూరు క్లబ్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. గత పాలకులు పరిపాలనను గాలికి వదిలేయడంతో పట్టణ నగరాభివృద్ది కుంటుపడిందని విమర్శలు చేశారు. రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అయితేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బిల్డర్స్ కు తప్పకుండా సహకరిస్తుందని వెల్లడించారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ, అమరావతిని ఒక మహానగరంగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జనవరి 10, 11, 12 తేదీల్లో గుంటూరులోని చేబ్రోలు హన్మయ్య కంపెనీ ప్రాంగణంలో రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున 150 స్టాల్స్ తో ప్రాపర్టీ షో ఏర్పాటు చేస్తున్నామని నారెట్కో ప్రెసిడెంట్ నాగవంశీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, కమిషనర్ పులి శ్రీనివాసులు, స్టేట్ జనరల్ సెక్రటరీ మామిడి సీతారామయ్య, చాప్టర్ అధ్యక్షులు గల్లా రామచంద్రరావు, గద్దె తిరుపతిరావు, రియల్టర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారండి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి ఇవన్నీ కలిపి ఒక మెగా సిటీగా దాదాపు 1 కోటి పాపులేషన్ ఎదుటికి ఒక మాస్టర్ ప్లాన్ చేయమని అమరావతి రాజధాని 2014-19లోనే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకని అప్పుడే యాక్చువల్గా లైట్లో విజయవాడ టు తెనాలి వయా గుంటూరు రైల్ ట్రాక్ కూడా ఒకటి యాక్చువల్గా స్పెషల్గా డిజైన్ చేయమని చెప్పారు. ఈ విధంగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి, అమరావతి ఇవి యొక్క హైదరాబాద్ ఏ విధంగా అయితే హైదరాబాదు తర్వాత వచ్చి సికింద్రాబాద్, సైబరాబాద్ అని 3 ఉన్నాయో అదేవిధంగా యాక్చువల్గా దీన్ని చేయమని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా యాక్చువల్గా మాస్టర్ ప్లాన్తో ముందుకు పోవడం జరుగుతుంది. జేకేసీ కళాశాల రోడ్డులోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలోని విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనలో అత్యంత ప్రతిభ కనబరిచారు. వరి పంటలను రక్షించడం అనే అంశంపై కేఎల్పీ విద్యార్థులు కె తేజస్విని, సిహెచ్ ప్రజ్వల, ఉపాధ్యాయులు కె నవీన్ కుమార్ మొదటి బహుమతి గెలుచుకుని జాతీయ స్థాయిలో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు మేమెప్పుడు రకరకాల సైన్స్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుందని, అలాగే ల్యాబ్స్ కూడా అధునాతనంగా తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపల్ రత్తయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రకరకాల సెన్సార్లు, మైక్రో కంట్రోలర్లు తయారు చేయడానికి
విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నామని తెలిపారు. అందువల్లనే మేము ఈ విజయం సాధించగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ కె బసవపున్నయ్య, ఏఓ కె వెంకట్రావు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. యాభై 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జూనియర్స్ కు గ్రంథాలయాలు వాటి ప్రాముఖ్యత అనే అంశంపై సీనియర్స్ కు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు వాటి పరిణామాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెదకాకాని గ్రామ పంచాయతీ సర్పంచ్ గోళ స్వరూపరాణి మరియు జెడ్పీహెచ్ఎస్ పెదకాకాని తెలుగు ఉపాధ్యాయులు సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ 1968వ సంవత్సరం నుండి ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నామని విద్యార్థులకు తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ఫలితాల గురించి విద్యార్థులకు వివరించారు. గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులైన అయ్యంకి వెంకటరమణయ్య, ఏఎస్ఆర్ రంగనాథన్, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, పాతురి నాగభూషణం మొదలైన వారిని స్మరించుకున్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ హైస్కూల్ టీచర్స్ రాహేల్, జోస్నా, బీవీఆర్ స్కూల్ ఉపాధ్యాయులు మహేంద్ర, పుస్తక పంపిణీ కేంద్రం నిర్వాహకురాలు మాధవీలత విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ వారోత్సవానికి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు వారు కూడా ఉన్నారు. మరి ఈ గ్రంథాలయాల వారోత్సవాన్ని మరి జాతీయ గ్రంథాలయ ఉత్సవంగా 1968 నుంచి నవంబరు 14వ తేదీన జాతీయ గ్రంథాలయ వారోత్సవంగా నిర్ణయించడం జరిగింది. మరి ఈ గ్రంథాలయాలు పూర్వకాలంలో పంచాయతీ రేడియోలు అవి వింటూ మనం ఈ పుస్తకాలని చదవటం ద్వారా జ్ఞానాన్ని పొందేవాళ్ళం. ఇప్పుడు కాలంలో మరి శాస్త్ర విజ్ఞానం పెరగటం వల్ల మరి గ్రంథాలయాల్లో కూడా మరి అభివృద్ధి అనేటువంటిది కలిగి నగరంలోని వీధి వ్యాపారులు గుర్తింపు కార్డు కొరకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం మరియు నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయం నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్క తోపుడు బండి వీధి వ్యాపారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ట్రాఫిక్ కి అవరోధంగా మరియు మురుగు పారుదలకి అడ్డుగా డ్రైన్ల మీద వీధి వ్యాపారులు చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ అడ్డంకిగా ఉన్నారన్నారు. నగరంలోని ప్రతి ప్రధాన రహదారులను దశలవారీగా తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 18 సోమవారం ఉదయం నుండి నగరపాలక సంస్థలోను మరియు బృందావన్ గార్డెన్స్లోని సర్కిల్ కార్యాలయం నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నగరంలోని నగరపాలక సంస్థ గుర్తింపు కార్డులు ఉన్నవారు మరియు లేనివారు విధిగా అందరూ వ్యక్తిగత ఫోటో, కుటుంబ సభ్యుల ఫోటో, డిక్లరేషన్ పత్రం, నివాస పత్ర ఆధారం, గతంలో స్ట్రీట్ వెండర్ గుర్తింపు కార్డుల నకలు, నగరపాలక సంస్థ జారీ చేసిన గుర్తింపు కార్డు నకలు, ఆధార్ కార్డ్, అర్జీదారుని ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నకలు తదితర గుర్తింపు పత్రాలతో ప్రత్యేక కౌంటర్ల వద్ద నగరపాలక సంస్థ కౌంటర్లు యందు అందించే అర్జీలను పూర్తి చేసి సమర్పించాలన్నారు. అర్జీలను స్క్రూటినీ చేసి శాశ్వత గుర్తింపు కార్డులను వీలైనంత త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. కొంతమంది దళారుల ముసుగులో ప్రజాప్రతినిధుల పేర్లను వినియోగిస్తూ నగరపాలక సంస్థ చేపట్టిన కార్యక్రమాన్ని మరియు వీధి వ్యాపారులను భయాందోళనకు గురి చేస్తున్నారని, ఇప్పటికే ఫిర్యాదులు అందాయని, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొప్పురావూరు గ్రామ రైతులు కలెక్టర్ కార్యాలయం టపాలో వినతి పత్రం ఇచ్చారు. పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామ రైతులు నూతన రైల్వే లైన్ ఏర్పాటు కోసం తమ భూమిని ప్రభుత్వం తీసుకోవడానికి, తమ సమస్యలను కూడా పరిష్కరించి తీసుకోవాలని వినతి పత్రాన్ని టపాలో ఇచ్చారు. కాబట్టి తాము భూమిని ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ గుంటూరు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజధాని పరిధిలో తమ గ్రామం ఉందని, రైల్వే లైన్ ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేశారని, ఇలా చేస్తే తాము 27 ఎకరాల స్థలాలను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాలు సేకరిస్తే రాజధాని ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మా పొలాల మీదుగా రైల్వే ట్రాక్ పోతుంది, కొత్తగా ప్రతిపాదిత అమరావతి రైల్వే లైన్ 19 లోపు అభ్యంతరాల స్వీకరణ కనుక ఇవాళ వచ్చి మేమందరం కలెక్టర్ గారు మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము.
అభ్యంతరం వ్యక్తం చేసి ప్రస్తుతం ప్రతిపాదిత అమరావతి రైల్వే లైన్లో మా గ్రామంలో ఉన్న భూములు సేకరణ కింద తీసుకోవడానికి రైల్వే పెగ్ మార్కింగ్ చేసినందున దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం దాన్ని మా యొక్క అభ్యంతరాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. సేకరణ కాకుండా సమీకరణ కానీ ఇంకా వేరే రకమైన ఆలోచనలు ఉంటే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారని మా ఆలోచన. ఎందుకంటే రాజధాని వల్లే మా భూములు కూడా రాజధాని అంత ప్రభావితమైన రేట్లు పెరిగి ఉన్నవి. దాంట్లో సేకరణ వల్ల ఇస్తే రైతులందరూ చాలా నష్టపోతారు. అంతా ఎకరం అరెకరం రైతులే మొత్తం అందరూ నష్టపోతారు. కాబట్టి దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మా గ్రామ రైతులకు న్యాయం చేస్తారని మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. ఉప్పలపాడు గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న తాడిపోయిన శ్రీలక్ష్మి జిల్లా స్థాయి నుండి నేషనల్ ఫుట్బాల్ టీంకి సెలెక్ట్ అయినందుకు తాడిపోయిన సంపత్, తాళ్ల వెంకటేష్ యాదవ్ చేతుల మీదుగా 10,000 రూపాయలను అందజేశారు. క్రీడల్లోనూ మరియు చదువులోనూ మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.